భారతదేశం మొత్తానికి, కేంద్రానికైనా, ఆయా రాష్ట్రాలకైనా మంత్రివర్గాలు సమస్యల పరిష్కారానికి కావాలి. అభివృద్ధి చేయడానికి కావాలి. అభివృద్ధి అంటే ప్రజలందరి జీవితాల్లో వెలుగు, సర్వతోముఖ అభివృద్ధి, హుందాభరిత జీవనం, చిట్ట మనిషి కూడా దగ్గర ఉండే అభివృద్ధి. అలా కాకుండా ఎక్కువ మంది సంపద, ఎక్కువ మంది కష్టం, కొద్దిమంది దోచుకోవడానికి, కొద్దిమంది దగ్గర పోగొట్టడానికి ఉపయోగపడేది పాలన కాదు, అది అభివృద్ధి కాదు. అది చేయడానికైతే మంత్రివర్గాలు అవసరం కూడా లేదు. జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, కార్లలో తిరుగుతూ, ఫ్లైట్లలో తిరుగుతూ, విలాసాలు అనుభవిస్తూ, పదవీ కాలం తర్వాత కూడా పెన్షన్లు తీసుకుంటూ, వస్తువులు పొందుతూ, ఇదంతా అనవసర ప్రయాస. ప్రజలకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సర్వతోముఖ అభివృద్ధి కోసం అయితే మంత్రివర్గాలు కావాలి. అలా కాని మంత్రివర్గాలు ఎందుకు అనేది జనం ఆలోచించాలి. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.